హాయ్ అండి. చాలామంది అమరావతి పూలింగ్ ల్యాండ్‌లో మన ప్లాట్ ఎలా చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి. నిజానికి ఇది చాలా సింపుల్ అండి. మనం డైరెక్ట్‌గా ఏపీసీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. జస్ట్ గూగుల్‌లో మనం ఏపీసీఆర్‌డీఏ అని టైప్ చేస్తే మనకి లింక్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో మనకి ఫస్ట్ కనబడిన లింక్‌ని మనం క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్‌గా ఏపీసీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. సో, వీటిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్టార్టింగ్‌లో లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ గాని, ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా సరే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో, దీన్ని మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి అమరావతి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అమరావతి ల్యాండ్ ఎక్వైజేషను, అలాగే ఎన్ని ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయినాయి, డాష్‌బోర్డు, సో వాటి యొక్క జియోగ్రఫీ ఏంటి, అలా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. వీటిలో మనం ప్లాట్ ఎవరైతే చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు GIS@అమరావతి అనే ఐకాన్ కనిపిస్తుంది కదండి, అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనం ప్లాట్ చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. మనం క్లిక్ చేసిన వెంటనే వేరొక విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి అమరావతి మ్యాప్ కనిపిస్తుంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక సెర్చ్ బార్ కూడా ఉంటుంది. మనకి ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్ కోడ్ని మనం ఆ సెర్చ్ బార్లో మెన్షన్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు ఆ ప్లాట్ ఎక్కడుంది అనేది లొకేషన్లో మనకి ఓపెన్ అవుతుందండి. ర్యాండమ్గా నేనైతే ఒక ప్లాట్ నెంబర్ సెర్చ్ చేశానండి. సెర్చ్ చేయగానే అది మొత్తం ప్లాట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ నాకు డిస్ప్లే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ప్లాట్ సైజ్ అంతా, ఈస్ట్లో ఏమున్నాయి, వెస్ట్లో ఏమున్నాయి, ఎన్ని అడుగుల రోడ్డుతో మనకు ఆ ప్లాట్ కనెక్టివిటీ ఉంది అనేది కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుందండి. సో వీటితో పాటు ఆ ప్లాట్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది అనేది కూడా మనకు అక్కడ డీటెయిల్స్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి. మనం జూమ్ అవుట్ చేసే కొద్దీ మనకి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్, అలాగే మన లొకేషన్ కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ ప్లాట్ డీటెయిల్స్ అన్నా కూడా మనం సెర్చ్ చేయొచ్చండి. మనం కర్సర్ని తీసుకెళ్ళి ఆ ప్లాట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆ ప్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే మనకు అక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ టాప్లో యూనియన్ బ్యాంక్ కేటాయించారు, అలాగే మనకి ఇండియన్ బ్యాంక్ కూడా కేటాయించారండి. సో ఈ విధంగా మనకి దగ్గరలో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఆంధ్రా బ్యాంక్కి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్లాట్ నెంబర్తో డైరెక్ట్గా ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవడం వల్ల మన ప్లాట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది. వీటితో పాటు ఆ చుట్టూ జరిగే డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్కి అలాట్ చేశారా లేదా అనే విషయం కూడా తెలుస్తుందండి. దీనివల్ల మనం ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్ని పర్చేస్ చేస్తున్నాము అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే వైట్ కలర్లో ఒక పెద్ద ప్లాట్ అయితే కనిపిస్తుంది. మనం దాన్ని క్లిక్ చేసినట్లయితే అది అమృత యూనివర్సిటీకి కేటాయించినట్లు మనకు కనిపిస్తుంది. సో మనం మనకి దగ్గరలో ఏదన్నా పెద్ద ఏరియా కానీ, ల్యాండ్ మార్కులు కానీ ఉంటే మనం వాటి మీద క్లిక్ చేసినట్లయితే అది దేనికి కేటాయించబడింది అనే విషయం మనకి తెలుస్తుంది. దీనివల్ల మన ప్లాట్ చుట్టూ చూసుకుని అక్కడ ఏదన్నా మేజర్ డెవలప్మెంట్స్ వస్తున్నాయా, ఏదన్నా ఇన్స్టిట్యూషన్కి గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసిందా లేదా అనే విషయం మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అటువంటిదప్పుడు మనం కొంటున్న ప్లాట్ ఎంత వాల్యుబుల్, ఎంత వర్త్ అనే విషయం మనకు తెలుస్తుందండి. కాబట్టి ఎవరైనా సరే పూలింగ్ ల్యాండ్లో ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆన్లైన్లో చెక్ చేసుకుని దానికి దగ్గరలో ఉన్న రోడ్స్ కానీ, అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటున్నాయా అనేది చూసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మేము ఇస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.